డొనాల్డ్ ట్రంప్ గారు వేసిన 50% టారిఫ్ ఏదైతే ఉందో అది ఇండియన్స్ ఇమీడియట్ గా పెద్దగా ఎఫెక్ట్ చేయదు. వాళ్ళు మాట్లాడేసుకుంటారు, సెట్ అయిపోద్ది అని ఎవరైతే అనుకున్నారో మీ అందరికీ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. టారిఫ్ ఇంప్లిమెంట్ అవడం స్టార్ట్ అయిన 24 గంటల్లో ఒక చాలా పెద్ద షాక్ తగిలింది మనకి. అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్ ఇలాంటి రీటైల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఇండియాకి సంబంధించిన గూడ్స్ మాకు వద్దు, ప్రస్తుతానికి మీరు హాల్ట్ చేయండి. ఇండియాకి ఆర్డర్స్ పెట్టుంటారు కదా ఎక్స్పోర్టర్స్. ఈ సూరత్ లో, నోయిడాలో, మన తిరుపూర్లో కూర్చున్న టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ కి చాలా సెగ్మెంట్స్ హిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ టెక్స్టైల్స్ చాలా హ్యూజ్ గా హిట్ అవుతుంది. కారణం చాలా సింపుల్. మన టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో చాలా మందికి వాళ్ళ ఇయర్లీ రెవెన్యూలో 50% అమెరికా నుంచి వస్తుంది. వాళ్ళు తయారు చేసే గూడ్స్ లో 30 నుంచి 45% అమెరికా కోసం రెడీ చేస్తారు. ఇప్పుడు అమెరికా గేట్లు కట్టేసింది కాబట్టి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలియని పరిస్థితి. అట్లీస్ట్ చిన్న బ్రేక్ అయినా ఇస్తుందా, ఊరట్ ఇస్తుందా అనుకుంటే 24 అవర్స్ కూడా మనకి టైం ఇవ్వలేదు. ఇవాళ చాలా మంది ప్రస్తుతానికి బిజినెస్ పాజ్ చేశారు. మిగతా వాళ్ళు మిడిల్ ఈస్ట్ లోను, యూరోప్ లోను వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో లేదో చూసే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సిన విషయం ఒకటి, మనం చేయాల్సిన విషయం ఒకటి ఉంది. గవర్నమెంట్ మస్ట్ అండ్ షుడ్ గా 20,000 కోట్ల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, भारत अपने किसानों के कभी भी समझौता नहीं करेगा. ముఖ్యంగా క్యాపిటల్ పుష్ కి దాని మీద 5th గేర్ వేసాలి. మనం ఏం చేయాలి అనే డౌట్ మీకు వస్తే సపోర్ట్ యువర్ లోకల్ వెండర్స్. ముఖ్యంగా బట్టలకు సంబంధించి మీలో కొంతమంది సూట్స్ ని చూసి ఎక్స్పోర్ట్ గుడ్స్ ఏమో అనుకుంటారు. ఇది మేడ్ ఇన్ చెన్నై. చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్తున్నా. ఈ షూస్ సౌత్ సైడ్ అనే బ్రాండ్ నుంచి, అగైన్ మేడ్ ఇన్ ఇండియా. ఇది కూడా నేను రీసెంట్ గానే నేర్చుకుంటున్నాను. మీరు కూడా వీలైనంత వరకు లోకల్ గానే సోర్స్ చేయండి, లోకల్ గానే కుట్టించుకోండి, లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయండి, లోకల్ గా కొనండి. బీ ద వాయిస్ ఫర్ వోకల్ ఫర్ లోకల్. ఈ రీల్ ఏదైతే ఉందో, మనలో చాలా మంది సీజన్ లో షాపింగ్ వెళ్తాం కదా, పండగలు, పెళ్లిళ్ళు ఇవన్నీ వస్తున్నాయి కదా. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. కొనే ముందు ఒక్కసారి మైండ్ఫుల్ గా ఉంటారు అంతే. ఎవరెవరికి ఎంత వీలైతే అంత చేస్తే చాలు, దేశం కోసం నిలబడినట్టే. అది మన ఎక్స్పోర్టర్స్ కి, ఎక్స్పోర్ట్ ఎకానమీకి గడ్డుకాలం నడుస్తుంది. అందరం కలిసి నిలబడాల్సిన టైం వచ్చింది. బయట వాళ్ళు ఎవరు మనల్ని భయపెట్టలేరు. మనందరం ఒక్క సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్.